పెళ్లి ఆగిపోయిందని ఏం బాధపడకమ్మా. మైల్ లేదట, పెళ్లి జరిపించేస్తున్నారు. నీకంతా మంచి జరుగుతుంది. నాకు తెలుసమ్మా నువ్వు అదృష్టవంతురాలని. హలో నాయనా రంజిత్ బాబు. ఒక క్షణం క్రితం అకస్మాత్తుగా సూర్యగ్రహణం పట్టింది. ఘడియలు మారిపోయాయి. ధోనియం భజంతియం. జాగ్రత్తగా విను నాయనా. ఇప్పుడు వినిపించట్లేదు. ఈ పెళ్లి జరగకూడదు నాయనా. ఈ పెళ్లి జరిగితే నీకు ప్రాణం. హలో హలో హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విన్నాయనా. చెప్పండి పితా, చెప్పండి, వింటున్నాను. హలో పితా, అసలే వినిపించట్లేదు. నేను పెళ్ళైన తర్వాత మాట్లాడతాను. అర్థమైంది. అమ్మా, అర్జెంట్ గా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా. రాణి, పీటల మీదకి రమ్మంటున్నారు. పంతులు గారు, మీరు పాత అన్ని మనసులో పెట్టుకుని మా పని అనట్లేదు. కొంచెం అవన్నీ మర్చిపోండి. ఈ మున్సిపల్ ఆఫీసులో మీ రూల్స్ మీద మీకెంత గ్రిప్ ఉంటుందో మా రూల్స్ మీద మాకంతే గ్రిప్ ఉంటుంది. అయ్యో గొప్పండి బాబు, మీరు రూల్స్ గురించి మర్చిపోయి 2 రోజులు నాకు టైమే ఉండే. మీ పని పూర్తి చేసి పెట్టి బాధ్యత నాది. దాంతోపాటు 5,000 కూడా ఉంచండి. ఆ పని మీ వల్ల అవుద్దండి. పెళ్లి పూర్తి అయితే 30,000 పుడతాయి. 5,000 నష్టపోమంటావా? ఈ 15,000 కూడా ఉంచండి. మొత్తం 40. ఏదోలాగా నా పని ఇలా చూడండి ప్లీజ్ అండి. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఏమండి, ఇంత బాగా లైన్ లో పెట్టా. బిజినెస్ పని అయిపోయినట్టే. పెళ్లి కూతురు చదివింపులు 40,000. చదివించిన వారు శ్రీ తత్కాల్. అలా చదివించారండి బాబు. దుష్టాంత పాపి నకార్యం చెప్పేటి కామి దాస్యామి. అంటే నీ దిక్కున్న వాడికి చెప్పుకో బ్లడీ ఫూల్. 70,000 బొక్క తోలు తీర్చేడు. ఓం సక్తుమి పతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీర్నిహితాధివాచి గౌరీమి మాయలాని దేనామ విత్రియవతు జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానామేవ సింధురితాత్తిప్తి కామన్యవర్ణాం తమసా స్వాంచాగ్నే తరువం విప్రయస్వ స్మభ్యంచ సోభగమాయజస్వ ఓగరజుష్టమైదో నిషిక్తం తవే. హలో పంతులు గారు, నమస్కారం అండి. నీ సర్వేషన్ మాట్లాడుతున్నాను. ఎవరు? ఒకసారి మీ రైట్కి చూడండి. హలో సార్, మీ ఇంటి మున్సిపల్ పర్మిషన్ డాక్యుమెంట్స్ సార్. నాన్న, ఈ పేపర్ల కోసం 6 నెలలు కాళ్ళడిగేలా తిరిగాను నాన్న. నీ రుణం మర్చిపోలేదు నాన్న. మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించండి చాలు. నువ్వు మంచివాడివి నాన్న, నీకెప్పుడూ మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వస్తున్నా. పంతులు గారు, చెప్పు సర్వం. ఎలాగైనా మీరే ఈ సాయం చేయాలి. నువ్వు చేసిన సాయమే నీకు సాయపడుతుందయ్యా. నేనున్నా. గాడ్ బ్లెస్ యూ. శిష్య, అత్యవసర సమావేశ. దీపం కళ్ళకి, ధూపం ముక్కు తగలాలి. దగ్గరగా పీల్చుకో. పీల్చాలి నాన్న, బాగా పీల్చాలి, ఇంకా బాగా పీల్చాలి. నాన్న, మంగళసూత్ర ధారణం చేయి నాన్న. మూర్ఛ రోగం అంట. అవునా? మీరు మంచివాళ్ళు కాబట్టి పెళ్లికి ముందే ఈ విషయం తెలిసింది.